రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కంటిన్యూ అవుతున్నాయి. జనవరి 26 నుంచి మొదలు కానున్న 4 సంక్షేమ పథకాల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది సర్కార్. గ్రామ వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను ప్రకటిస్తోంది. ఇక జాబితాలో పేర్లు రాని వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. రేపటి వరకు గ్రామ సభలు జరగనున్నాయి. కొన్ని చోట్ల అర్హులు ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సభలు కంటిన్యూ అవుతున్నాయి. జనవరి 26 నుంచి మొదలు కానున్న 4 సంక్షేమ పథకాల అమలుకు లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది సర్కార్. గ్రామ వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారులను ప్రకటిస్తోంది. ఇక జాబితాలో పేర్లు రాని వారి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. రేపటి వరకు గ్రామ సభలు జరగనున్నాయి. కొన్ని చోట్ల అర్హులు ఆందోళనకు దిగుతున్నారు. దరఖాస్తులు స్వీకరించాల్సి ఉంది కనుక ఇప్పుడు మేము దరఖాస్తులు తీసుకోవాలి కనుక ఒక్కసారి పూర్తిగా చదవనివ్వండి, తర్వాత మనం మాట్లాడదాము. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామ సభలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులతో వాగ్వాదానికి దిగారు గ్రామస్తులు. లబ్ధిదారుల లిస్టులో అసలైన అర్హుల పేర్లు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులను చేర్చకుండా లిస్టు ఎలా రిలీజ్ చేస్తారని అధికారులను నిలదీశారు. పైరవీదారులకే అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు సభలో టెన్షన్ నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు వివరాలు వారి ఎవరు